మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టుకున్నాం. సార్, ఆర్యవైశ్యులు గౌరవం కోరుకుంటారు, ఆర్యవైశ్యులు మర్యాద కోరుకుంటారు, ఆర్యవైశ్యుల కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు. ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున, కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో, అలాగే ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పు అయిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్. ఆర్యవైశ్యులందరూ కూడా ఆనందపడతారు, ఆర్యవైశ్యులందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది. సహృదయంతో, ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో, ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చర్చించి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం 189 జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి గాను ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య టెంపుల్ సమలలో ఏదైతే రాష్ట్రంలో 300 పైచిలుకున్న ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మాఘ శుద్ధ విధియ ఈ నెల 31వ తారీఖున రావటం జరిగింది. ఈ మాఘ శుద్ధ విధియ రోజున అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. ఆత్మార్పణం చేసుకుంటూ విశ్వరూపిణి మాతగా తన నిజ స్వరూపాన్ని, అమ్మవారు విశ్వరూపాన్ని చూపించి అమ్మవారుగా ఆ రోజు కనబడటం జరిగింది. ఆ అమ్మవారి దినోత్సవం ఏదైతే ఉందో రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.